ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 17వ సంకీర్తన 6వ చరణం. నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. ప్రియులారా, ఈ దినమున దావీదు మహారాజు రచించిన 17వ సంకీర్తనలో నుంచి మనము ప్రార్థన గురించిన కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. ఈ 17వ కీర్తన మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు దావీదు చేయుచున్న ప్రార్థనను మనం చూడగలమండి. దావీదు తన యొక్క ప్రార్థనను ఎలా ప్రారంభించాడంటే, ఈ అధ్యాయంలో జీవము కలిగిన యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదని ప్రారంభించాడు. అంటే మొట్టమొదటిగా నేను చేయుచున్న ప్రార్థన కపటమైన పెదాలతో చేస్తున్నానా, వేషధారణ కలిగి చేస్తున్నానా, నిజాయితీ లేకుండా చేస్తున్నానా అని దావీదు తన ప్రార్థనే పరీక్షించుకొని దేవునితో చెప్తున్నా. నేను నిజాయితీ కలిగి వేషధారణ లేకుండా ప్రార్థిస్తున్నాను ప్రభువా అని ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడండి. ఇప్పుడు ఈ 6వ వచనంలో దావీదు తన ప్రార్థనలో కలిగి ఉన్న ఒక క్వాలిటీని మనం చూడగలం. ఆ క్వాలిటీని మన ప్రార్థన జీవితంలో కూడా మనము కలిగి ఉండాలని ఈ దిన దేవుని వాక్కు ద్వారా, జీవము కలిగిన దేవుడు ఈ వచనము ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఒకసారి చదువుకుందామా ఈ 6వ వచనాన్ని. నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు. ఇక్కడ దావీదు తన ప్రార్థన జీవితంలో కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ మనం చూడగలం. ప్రియులారా, ఇదిగో నేను నా దేవునికి మొర్ర పెట్టుకుంటున్నా, ఆయనకు నా మనవిని తెలియచేస్తూ ఉన్నా, నా ప్రార్థనకు ఆయన ఉత్తరమిస్తా, నేను ప్రార్థించిన దానికి ఆయన జవాబిస్తాడు అన్న స్థిర నమ్మకాన్ని దావీదు ప్రార్థన చేస్తుండగానే కలిగి ఉన్నాడండి. ప్రార్థన అయిపోయిన కొన్ని దినాల తర్వాత ఈ మాటను మాట్లాడలేదు ప్రియులారా. ఈ 17వ అధ్యాయం పైన ఇన్స్క్రిప్షన్ లో ఉంది దావీదు ప్రార్థన. ఈ 17వ అధ్యాయం అంతా దావీదు చేస్తున్న ప్రార్థన మనం చూడగలం. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏమనంటే, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తా, నేను మొర్ర పెట్టిన దానికి నా దేవుడు ఉత్తరమిస్తాడు అన్న స్థిర విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడండి. ఈ దినమున ఈ వాక్కును వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు ప్రార్థించేటప్పుడు లేదా నీ ప్రార్థన జీవితంలో ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆనాడు దావీదు ఎలాగైతే తను ప్రార్థించేటప్పుడు అల్ప విశ్వాసిగా ఉండి ప్రార్థించలేదో, జరుగుతుందా జరగదా, దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడా ఉత్తరం ఇవ్వడా అని ప్రార్థించలేదో, నీవు ప్రార్థించేటప్పుడు కూడా అల్ప విశ్వాసము కలిగి ప్రార్థించకుండా నా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు, నాకు ఉత్తరం ఇస్తాడు అని స్థిర నమ్మకముతో ప్రార్థించే సహోదరుడిగా, సహోదరిగా నీ ఉండాలని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరచుచున్నది. ఈనాడు నిన్ను అడుగుతున్నా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? నువ్వు ప్రార్థించేటప్పుడు అల్ప విశ్వాసానికి ఏ చోటు లేకుండా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తా, నేను అడిగినది దేవుడు నా జీవితంలో తప్పక నెరవేరుస్తా, ఆయన చిత్త ప్రకారముగా నా జీవితంలో సమస్తమును ఆయన జరిగిస్తాడు, నా ప్రార్థన వృధా కాదు అని విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నమ్మకంతో దేవునికి మొర్ర పెట్టగలుగుతున్నావా? ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో నీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకో. ప్రియులారా, ఈ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే, దావీదు ప్రార్థించేటప్పుడు మంచి పరిస్థితుల్లో ఉండి ప్రార్థించట్లేదండి. అన్ని సజావుగా కొనసాగుతున్నప్పుడు ప్రార్థించట్లేదండి. అన్ని దారులు మూసుకుపోయి చంపేయడానికి శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఈ 17వ అధ్యాయము 9వ వచనంలో దావీదు అంటున్నాడు కదా, నన్ను చుట్టుకుని నా ప్రాణ శత్రువుల చేత, ప్రాణమును తీసే శత్రువులు నన్ను చుట్టేసుకున్న పరిస్థితిలో దావీదు ప్రార్థిస్తున్నాడండి. ఈ వచనంలో అంటున్నాడు కదా, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నా, నీవు నా ప్రార్థనను ఆలకిస్తావు, నీవు నాకు ఉత్తరం ఇస్తావు. ఎంత కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాడండి. చంపేయడానికి శత్రువులు చుట్టుముట్టేసినా సరే ఏ అల్ప విశ్వాసము దావీదులో లేదు. నా దేవుడు అసలు జరిగించగలడా, ఇది జరిగే పనేనా, ఈ శత్రువుల చేతుల నుంచి దేవుడు నన్ను అద్భుతముగా రక్షించగలడా అన్న చిన్న థాట్ కూడా దావీదు కలిగలేడు. ప్రియులారా, విశ్వాసముతో ప్రార్థించాడు.
అందుకే దావీదు మిరక్యులస్గా తప్పింపబడ్డాడండి. ఈనాడు నీవు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీవు ప్రార్థించుచున్న సమయంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మూసుకుపోయినా, ఇంక నీ చేతుల్లో ఏమీ లేకపోయినా, ఇంక ఎవ్వరు ఏమి చేసినా కార్యము జరగదు అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా విశ్వాసము కలిగి ప్రార్థిస్తే, దేవుని పైన స్థిర నమ్మకముతో ప్రార్థిస్తే, అల్ప విశ్వాసానికి చోటు లేకుండా నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు, నా దేవుడు నన్ను ఉద్ధరిస్తాడు అన్న స్థిర విశ్వాసముతో నువ్వు దేవునికి మొర్ర పెడితే తప్పక నువ్వు అద్భుతాన్ని చూడగలవు. అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుట నీ నేత్రములతో నీవే చూడగలవు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థించేటప్పుడు అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రార్థించవద్దండి. జరుగుతుందా జరగదా అన్న థాట్ నుంచుకొని, ఆలోచన ప్రార్థన చేయవద్దండి. ఆనాడు దావీదు వలె మనము కూడా నేను దేవునికి మొర్ర పెడుతున్నాను, నా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉందా, నమ్మకమును కలిగి ఉండి ప్రార్థన చేద్దాం. ఆనాడు దావీదు అద్భుతములు చూచిన రీతిగా మన జీవితంలో కూడా అద్భుతాన్ని చూద్దాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వచనంలో ఇంకొక పాటను మనం నేర్చుకొచ్చండి. దావీదు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెట్టుకుని ఉన్నా. నేను అంటే దావీదు దేవునికి మొరపెట్టాడు. ఈనాడు నీ భార్య కాదు మొరపెట్టవలసింది, నీ భర్త కాదు మొరపెట్టవలసింది, నీ పిల్లలు కాదు మొరపెట్టవలసింది, నీ బంధువులు కాదు మొరపెట్టవలసింది, నీ తల్లిదండ్రులు కాదు మొరపెట్టవలసింది. నీవున్న శ్రమలో, నీవున్న భయంకరమైన పరిస్థితిలో నీవే విశ్వాసముతో దేవునికి మొరపెట్టాలి. నీకున్న పరిస్థితులన్నీ ఆయనతో పంచుకుంటే, విశ్వాసముతో ఆయనను గోచాడితే అద్భుతములను నీవు నీ జీవితంలో చూడగలవు. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దిన దేవుని వాక్కు ద్వారా మా జీవితాలను నువ్వు బలపరిచావు. మా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు నీవు తండ్రి. మేము విశ్వాసముతో ప్రార్థిస్తే, నమ్మకమును కలిగి నీకు మొర్ర పెడితే తప్పక మాకు నువ్వు జవాబునిస్తావని దావీదు జీవితం ద్వారా ఇదిన్న మాతో మాట్లాడాలి. ఆనాడు దావీదు వలె ప్రభా, మేము కూడా ప్రార్థించేటప్పుడు అల్ప విశ్వాసముతో ప్రార్థించకుండా నీవు చేస్తావు, నువ్వు జవాబిస్తావు అన్న స్థిర విశ్వాసముతో మొర్రపెట్టి అద్భుతములను చూసే జీవితంలో మా ప్రియులందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశాలను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.